ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1వ వచనము. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, మంచి మార్గం ఏదో గ్రహించి ఆ మార్గంలోనే నడవాలి. నిజాయితీగా దేవుని దగ్గర జీవించడానికి ప్రయత్నించాలి. అలా దేవుడు మెచ్చినట్టు జీవిస్తేనే మనం ధన్యులం అవ్వగలం, అంటే ఆనందంగా ఉండగలం. ఉదాహరణకు, మన పిల్లలు మన మాట వింటే, మనం చెప్పినట్టు నడుచుకుంటే ఇంట్లో అంతా బాగుంటుంది. వాడు మంచిగా చదువుకుంటాడు, అందరూ వాడిని ఇష్టపడతారు, వాడు కూడా తన జీవితాన్ని ప్రశాంతంగా జీవించగలడు. అలాగే మనం కూడా మన దేవుని మాట ప్రకారం జీవిస్తే అంతకు మించిన ఆనందాన్ని ప్రభువు మనకి ఇస్తాడు. కష్టాలలో కూడా ఆనందించగలిగే ధైర్యాన్ని ఇస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.